అందరికీ నమస్కారం. డెస్టినీ కమ్యూనికేషన్స్కి మీకు స్వాగతం. ఈరోజు మన న్యూస్ అనాలిసిస్ ఏంటి అంటే ట్రేడ్ వార్. ఈ వీడియోలో మనం ట్రేడ్ వార్ అంటే ఏంటి, దేశాలు ఎలా స్పందిస్తాయి, మరియు చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు కూడా తెలుసుకుందాం. చాలా సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ట్రేడ్ వార్ అంటే ఏంటి? సో ట్రేడ్ వార్ అనేది బేసికలీ రెండు దేశాల మధ్య జరిగే ఆర్థిక యుద్ధం. ఒక దేశం మరో దేశం నుండి వచ్చే వస్తువుల మీద టారిఫ్ అంటే పన్నులు పెడుతుంది, అంటే అద్దెలాగా అన్నమాట, కానీ వస్తువుల మీద. ఇలా చేయడం వల్ల వాళ్ళు సొంత కంపెనీలు కాపాడుకోవాలని భావిస్తూ ఉంటారు. కానీ ఇది చిన్న విషయం కాదు. ప్రతిసారి ఎదురు దేశం కూడా దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాంతో ఈ ట్రేడ్ వార్ పెద్దదవుతుంది. కొన్నిసార్లు దేశాల మధ్య రిలేషన్షిప్స్ కూడా చెడిపోతాయి. కొన్నిసార్లు ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ కూడా దెబ్బతింటుంది. సరే, దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక ట్రేడ్ వార్ స్టార్ట్ అయితే మిగతా దేశాలు ఊరుకోవు. అవి కొన్నిసార్లు స్ట్రాటజీస్ ఫాలో అవుతాయి. దానిలో కొన్ని తిరిగి టారిఫ్ వేయడం. మీరు మా మీద టారిఫ్ వేశారు కదా, మీకు కూడా మేము అదే విధంగా టారిఫ్ వేస్తాం అనేది ఒక స్ట్రాటజీ. కొత్త మార్కెట్లు వెతకడం. మీకే అమ్మాలా, ఇంకెవరికైనా అమ్ముకుంటాం కదా అని అనుకుంటారు. సో స్థానిక బిజినెస్ను సపోర్ట్ చేయడం. వాళ్ళకు నష్టమైతే మేము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాం, ఎవరైతే స్థానికంగా ఉంటారో వాళ్ళకి. సో నెగోషియేషన్ చేసుకోవడం. సరే, మీ దేశానికి మా దేశానికి ఈ గొడవలు ఎందుకు, లేకపోతే మనందరం కలిసి వర్కౌట్ చేసుకుందాం అని అనుకుంటారు. లేకపోతే ఇంకో ఆప్షన్ ఏంటంటే WTO వంటి సంస్థల ద్వారా పరిష్కరించుకోవడం. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. సో లీగల్గా అప్రోచ్ అవ్వడం. సో లేదా కరెన్సీ విలువ తగ్గించడం. వాళ్ళ వస్తువులు చీప్గా అమ్ముకోవడానికి, తక్కువ ప్రైస్కి అమ్ముకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకేసారి ఇవన్నీ కలిసి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఫలితం సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది. చరిత్రలో జరిగిన 3 ముఖ్యమైన ట్రేడ్ వార్స్ని ఇప్పుడు గమనిద్దాం. సో జర్మనీ, పోలాండ్ 1925 నుంచి 1934 వరకు వాళ్ళ మధ్య ట్రేడ్ వార్ జరిగింది. జర్మనీ పోలాండ్ నుండి వచ్చే కోల్పై పెద్ద టారిఫ్ వేసింది. పోలాండ్ కోపంతో తమ కొత్త ఒక పోర్ట్ని, గిడ్నియా అనే పోర్ట్ని డెవలప్ చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకుని శాంతియుతంగా ఉన్నారు. సో సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్మూత్ హాల్వే టారిఫ్. ఇది యుఎస్ఏలో జరిగింది 1930sలో. అమెరికా తన రైతులకి, కంపెనీలకి హెల్ప్ చేయడానికి వాళ్ళ మీద కొంచెం సాఫ్ట్ కార్నర్తో పెద్ద టారిఫ్లు విధించింది. కానీ ఫ్రాన్స్, జర్మనీ ఇలాంటి దేశాలు కూడా అమెరికా వస్తువులపై టారిఫ్ను వేశాయి. ట్రేడ్ తగ్గిపోయింది. ఇంకా గ్రేట్ డిప్రెషన్ మరింత ఎక్కువైపోయింది. తర్వాత అమెరికా చైనా ట్రేడ్ వార్ 2018-2020 మధ్య జరిగింది ఇది. సో యుఎస్ఏ చైనా ట్రేడింగ్లో ఫెయిర్గా లేదని పెద్ద టారిఫ్స్ వేసింది. చైనా కూడా వెంటనే ప్రతిస్పందించి చాలా కాలం టారిఫ్స్ పెడుతూ వచ్చింది. చివరికి 2020లో చిన్న ఒప్పందం చేసుకుంది. కానీ ఇద్దరు డబ్బులు కోల్పోయారు. ఇంకా ఈ ట్రేడ్ వార్ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తర్వాత మనం ఈ ట్రేడ్ వార్ గురించి విన్నాం కదా, వీటి ద్వారా ఎటువంటి ముఖ్యమైన విషయాలను నేర్చుకుంటాము అంటే, ట్రేడ్ వార్స్ అనేవి మనకి చరిత్ర గురించి చెప్తాయి. దానిలో జరిగిన ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి చెప్తాయి. కానీ అది అంత సింపుల్ కాదన్న విషయాన్ని చరిత్ర మనకి నేర్పిస్తుంది. సో ఒకప్పుడు చర్చలతో సమస్యలు తీర్చుకున్న దేశాలు ఉన్నాయి. ఉదాహరణకి జర్మనీ, పోలాండ్. మరోసారి తప్పుడు నిర్ణయాలతో అంతా నష్టపోయినాయి
సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఎగ్జాంపులే స్మూత్ హ్యావ్లీ. మరికొన్ని సందర్భాల్లో రిజల్ట్ మిశ్రమంగా ఉన్నాయి, అంటే మిక్స్డ్ అనమాట. సో అమెరికా చైనా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందాల్లాగా. సో ఈ విషయం ఇప్పటికీ అంటే ఈ రోజుకి కూడా చాలా రెలవెంట్. ఎందుకంటే ట్రేడ్ గొడవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్ర చూస్తే మనం ఏం చేయాలో లేదా ఏం చేయకూడదో తెలుస్తుంది. సరే, సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సైనింగ్ ఆఫ్, కేలెబ్ లీవై, డెస్టినీ కమ్యూనికేషన్స్.